ఒక చల్లని సాయంత్రం వేళ మా డాబా మీద పిల్లలతో సరదాగా కొంచెం సేపు ఓ బాటిల్ వాటర్ తీసుకువెళ్ళేసి ఇక అవి తాగుతా అలా తిరుగుతూ ఆ పక్షులు, ఆ కిలకిల రాగాలు, ఇక చెట్లు, ఇక అస్తమిస్తున్న సూర్యుడు ఇవన్నీ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ తర్వాత ఇక కిందకైతే వచ్చేసాం. పిల్లలు తినడానికి కుడుములు అయితే చేస్తున్నాను. ఇవి నానబెట్టిన పచ్చిశనగ పప్పును వేసాను. తర్వాత వచ్చేసి ఈ పాలు ఒక గ్లాసు ఒక గ్లాస్ వచ్చేసి వాటరు 2 మిక్స్ చేసి మరిగించేసాను. తర్వాత దాంట్లో పచ్చి కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లోనే బెల్లం కూడా యాడ్ చేస్తాను. వీటిని బెల్లం కుడుములు అనేసి అని అంటారు. అంటే రాగి కుడుములు కూడా సేమ్ ఇలానే బియ్యపిండి బదులు రాగి పిండి అయితే తీసుకుంటాను. కాకపోతే అవి కొంచెం బ్లాక్గా ఉంటాయని మా పిల్లలు ఎక్కువ తినరు. కొంచెం వైట్గా ఉంటే ఇలా అయితే తింటారు. సో అందువల్ల ఇలా బెల్లం మంచిగా కరిగిపోయిన తర్వాత దీంట్లో 1 కప్పు బియ్యపిండిని యాడ్ చేసి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తే దీంట్లో భలే టేస్టీగా అయితే ఉంటాయి. తర్వాత ఇక ఉండలు చుట్టుకొని ఇక ఇడ్లీ పాత్రలో ఉడకబెట్టుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి. తరచూ చేసుకుంటూ పిల్లలకి పెడుతూ ఉండాలి. ఎలా అనిపించాయి ప్లీజ్